శనిదేవుడు కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే జూలై 13వ తేదీ నుంచి అద్భుతంగా ఉంటుంది. సో శని రాశి తిరోగమనం అనేది జరుగుతుంది. 4 నెలల తర్వాత అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది. వరాల జల్ అయితే కురిపిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా కన్యారాశి జాతకులకైతే మీనరాశిలో శని తిరోగమన సంచారం కారణంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఏ పని చేసినా కూడా ఫలితం ఉంటుంది. 7వ ఇంట్లో శనిదేవుడు ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకైతే ఏలినాటి శని పోతుంది. ఇక మీన రాశి వాళ్ళకు కూడా శని తిరోగమనం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి సానుకూల ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. కాస్త ఓర్పు నేర్పుతో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగాలు చేసే వారికైతే పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రయోజనాలు కూడా పొందుతారు. మీనరాశి వాళ్ళ ఆరోగ్యం ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు బాగా వస్తాయి. మీనరాశి వాళ్ళకు కూడా డబ్బుల వర్షం అయితే శనిదేవుడు కురిపించబోతూ ఉన్నాడు. ఇక మకర రాశి వాళ్ళకు కూడా ఈ శని తిరోగమన సంచారం కారణంగా అయితే శుభ ఫలితాలే ఉంటాయి. మకర రాశి వాళ్ళు ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి శని సానుకూల ప్రయోజనాలను ఇస్తాడు. మకర రాశిలో 3వ ఇంట్లో శని తిరోగమనం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. తోబుట్టువుల నుంచి కూడా వీళ్ళకి సహాయం అందటం వల్ల మంచిగా డబ్బులు అయితే సంపాదిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే శనిదేవుడు వరజల్లు అయితే కునిపిస్తారు. మరి మీ రాశి కామెంట్ చేయండి.